తమదంతా అభివృద్ధి అంటోంది కాంగ్రెస్. కాదు, అదంతా అవినీతి అని విమర్శిస్తోంది బీఆర్ఎస్. సర్కార్ అవినీతి చిట్టా తమ దగ్గరుందంటోంది బీజేపీ. కొత్తేడాదిలోనూ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త సంవత్సరంలోనూ తెలంగాణ ప్రభుత్వంపై విపక్షాల విమర్శల దాడి కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటోన్న విపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఈ విషయంలో తగ్గేదే లేన్నట్లుగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరగబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 12,000 కోట్ల రూపాయలు దోచుకునేందుకు ఓ మంత్రి స్కెచ్ వేశారని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వస్తామో రామో అనే భయంతో కాంగ్రెస్ నేతలు దండుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. ఏడాది పాలనలోనే 1.38 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన కాంగ్రెస్ సర్కార్ ఢిల్లీ పెద్దలకు పెద్ద ఎత్తున కప్పం చెల్లించిందన్నారు. బీఆర్ఎస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా కాంగ్రెస్ ను గట్టిగానే టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందంటూ గతంలో సంచలన ఆరోపణలు చేసిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి లేటెస్ట్ గా మళ్లీ అలాంటి ఆరోపణలే గుప్పించారు. తెలంగాణలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయని విమర్శించారు. 2 రోజుల్లో ప్రభుత్వం అవినీతి బయట పెడతానని, మంత్రుల ప్రమేయాన్ని ఆధారాలతో సహా వెల్లడిస్తానని అన్నారు. ఈ 2 రోజుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కుంభకోణాలను ఒక్కటిగా బయటకు తీయబోతున్నాం. కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు మా దృష్టికి వచ్చినాయి. ఒక్కటిగా ఈ కుంభకోణాలను రుజువులతో సహా బయటపెట్టబోతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి అవినీతి, మంత్రుల ఇన్వాల్వ్మెంట్తో సహా అన్ని రుజువులతో సహా బయటపెడతాం. ఖచ్చితంగా ఒకరొకరిని మరి ప్రతి వారం మీకు ఒక కొత్త కుంభకోణాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. కేటీఆర్ ఆరోపణలను ఖండించింది కాంగ్రెస్. ఆర్ఆర్ఆర్లో 7,000 కోట్లకు టెండర్లు పిలిస్తే 12,000 కోట్ల అవినీతి జరుగుతోందని కేటీఆర్ అనడాన్ని తప్పుపట్టింది. మళ్లీ అధికారం రాదనే విషయం బీఆర్ఎస్ కు అర్థమైందని విమర్శించారు. టెండర్లకు ఇంకా సమయం ఉందని వెల్లడించింది. కేటీఆర్, హరీష్ రావు పిచ్చి మాటలని కామెంట్ చేసింది. మరోవైపు మహేశ్వర్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం మానుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. దమ్ముంటే ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు బయట పెట్టాలని సవాల్ విసిరారు. మహేశ్వర్ రెడ్డి గారికి ఈ ప్రజా ప్రభుత్వం పైన ఆడిపోసుకోవడం మాని కేంద్ర భారతీయ జనతా పార్టీ నుంచి నిధులు తీసుకురావడం పైన శ్రద్ధ చూపెట్టవలసిందిగా ఈ సందర్భం కోరుతా ఉన్నా. ఒకవేళ మీ దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే కోర్టుకు వెళ్ళి కొట్లాడండి. లేదు, మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, మేము విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నా. కొత్త ఏడాది మొదట్లోనే తెలంగాణ రాజకీయం ఈ స్థాయిలో ఉంటే రాబోయే రోజుల్లో ఈ ఆరోపణల పర్వం మరింత జోరుగా ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అధికార పార్టీపై పైచేయి సాధించేందుకు బీఆర్ఎస్, బీజేపీ చేస్తోన్న విమర్శలను కాంగ్రెస్ ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాలి.